ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా మాకు రావాల్సిన బకాయిల కోసం సబ్సిడీ కోసం కంటిన్యూగా ధర్నాలు చేసుకుంటూ పోయాము. దాని ఫలితంగా ఈరోజు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు ఆయన గారు వేరే కార్యక్రమాల్లో ఉండి కూడా మమ్మల్ని అక్కడ పిలిపించుకొని మాతో స్వయంగా 15 నిమిషాలు టైం కేటాయించి మా యొక్క సమస్యలను అడగడం, మేము మా యొక్క సమస్యలు మేము పడుతున్న ఇబ్బందులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం, ఇవన్నీ కూడా ఒక శుభపరిమాణంగా భావిస్తున్నాము. లోకేష్ గారు మా వినతి పత్రం అందుకున్న వెంటనే మీకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీకు రావాల్సిన సబ్సిడీలు ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను, నాకు కొంత సమయం ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి మేము కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మరి అంతటి స్థాయి వ్యక్తి మనకి కొంత సమలా దీని యొక్క సబ్సిడీలు విడుదల కార్యక్రమం యొక్క పనులు ప్రారంభం కాకపోతే మళ్ళీ ఒక్కసారి పర్సనల్గా ఆయనకి కలిసి మరి మేము అంతకుముందు కలిసిన దానికి జవాబు తీసుకున్న తర్వాత అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వెనకాడము. మాకైతే సంతృప్తిగా 100% మరి లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం అయితే కలిగింది. అట్లాగే మా ముందే మేము అక్కడ ఉండగానే అధికారులకు ఫోన్ చేయడం, వెంటనే ఈ విషయం పట్ల పనులు స్టార్ట్ చేయమని చెప్పడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అది మరి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా రాగానే మళ్ళొక్కసారి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా గ్యాదర్ అయ్యి పాలాభిషేకం చేసి మరి మా కృతజ్ఞతని తెలుపుకుంటాము. లేని ఎడల ఖచ్చితంగా పెద్ద ఎత్తున మహా ధర్నా చేయడానికి కూడా వెనకాడము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.